దేశంలో పేరుగాంచిన నార్సింగి వ్యవసాయ మార్కెట్లో పశు సంక్రాంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. దేశంలో వివిధ ప్రాంతాలలో ఉండే పశువులను ఈ పశు సంక్రాంతి కార్యక్రమానికి తీసుకొచ్చి ప్రదర్శించి క్రయ విక్రయాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ ముగిశాక ఈ పశు సంక్రాంతి నిర్వహించడం జరుగుతుందని తెలుపుతున్నారు. పశు సంక్రాంతికి రాష్ట్రం నలుమూలల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు పశు సంపదతో కలిసి పాల్గొన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, పంజాబ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి గేదెలు, ఆవులు వచ్చాయి. దీంతో గండిపేట మండల ప్రజలు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పశు సంతతిని చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మహారాష్ట్ర, సోలాపూర్ ఆవులను, గేదెలను, దున్నపోతులను లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశారు. రైతులకు, వ్యాపారస్తులకు పశు సంక్రాంతి శుభాకాంక్షలు. నిజాం కాలం నుంచి ఇది ఆనవాయితీగా వస్తున్న సంత. చాలా ఇక్కడ బ్రహ్మాండంగా సంతలో మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, దులియా, గుంటూరు, మన వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడ బర్రెలు తీసుకొచ్చి బర్రెలు, గేదెలు, మురుగేదెలు, ఆవులు తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తుంటారు వ్యాపారస్తులు అందరూ. సంక్రాంతి కన్నా ముందు ఆ రైతులు పాడి అవన్నీ అమ్ముకొని మళ్ళీ కొత్తగా పాత ఎడ్లు, బర్రెలు అవన్నీ అమ్మేసి కొత్త ఎడ్లు తీసుకెళ్తుంటారు. వాళ్ళందరికీ శుభాకాంక్షలు. ఇది నార్సింగ్ చరిత్రలో ఒక నిలిచిపోయే రోజు. ఇది బర్రెలు అవన్నీ కలిసి ఒక 2 బర్రెలు కలిసి ఇక్కడ వ్యాపారం జరిగింది. ఈరోజు 4,10,000కు 2 గేదెలు అమ్మడం జరిగింది ఈరోజు. ధన్యవాదాలు. చైర్మన్ అయినాక ఇక్కడ వ్యాపారస్తులకు, రైతులకు అందరికీ భోజన ఏర్పాట్లు, వసతి, మంచినీళ్ళ ఏర్పాట్లు, క్లీన్ అండ్ గ్రీన్ మొత్తం ఇక్కడ వచ్చినాక అంతా నేను చైర్మన్ అయినాక మొత్తం ఇక్కడ మట్టి దుబ్బలు అవన్నీ ఉండే అవన్నీ తీసేసి రైతులకు సౌకర్యం ఏర్పాటు చేస్తాం. అలాగే ఎవరు ఇంత గత పాలకులు ఎవరు చేయకుండా ఈ సంవత్సరం మేము అందరం కలిసి ఇక్కడ భోజన ఏర్పాట్లు, వసతి, మంచినీళ్ళు, ఇక్కడ చైర్లు